అమ్మా పార్వతి, పుణ్యకా వ్రతం ఆరంభించిన తర్వాత వ్రతానికి ఏ కారణం చేతనైనా ఆటంకం కలిగితే అనార్థం జరుగుతుంది. మీరు నిశ్చింతగా ఉండండి రిషివర్య. నేను వ్రతాన్ని నిర్విఘ్నంగా జరిపేందుకు ఉపాయాన్ని ఆలోచించాను. కైలాస రక్షకుడు, మహాదేవుడి వాహనం, సౌమ్యుడైన మహాబలశాలి రండి నంది. ప్రణామాలు మాత. తమరు నన్ను తలుచుకున్నారా? నంది, నీకీ వ్రతస్థలాన్ని సంరక్షించే బాధ్యతనిస్తున్నాను. నా వ్రతం పూర్తయ్యేంత వరకు ఇక్కడికి ఎవ్వరినీ రానివ్వకూడదు. వచ్చిన వారు ఎంతటి వారైనా సరే లోపలికి ప్రవేశం లేదు. తమ ఆజ్ఞ మాత. తమరు నిశ్చింతగా ఉండండి. తమరి ఈ వ్రతానికి నేను ఎటువంటి ఆటంకం కలగనియను. లోపలికి ఎవరినీ ప్రవేశించనివ్వను. ఈ మందబుద్ధికి అమ్మవారి ఆదేశం స్పష్టంగా అర్థమైందో లేదో. పార్వతీమాత, సూర్యోదయం కావస్తుంది. వ్రతానికి సమయం ఆసన్నమైంది. పుణ్యక వ్రతం ఆరంభించడానికి ముహూర్తం దగ్గర పడుతుంది. మనం పూజ కోసమే సిద్ధం కావాల్సి ఉంటుంది మాత. Vasudevaya, Om Namo Bhagavate Vasudevaya.